నమస్కారం పిల్లలారా, మీ అందరికీ ఇష్టమైన చిట్టి కథల ప్రపంచంలోకి స్వాగతం. ఇక్కడ మనం కలిసి చాలా ఆనందిస్తాం. మీరు సిద్ధమా? అయితే పదండి మొదలు పెడదాం. ఫ్రెండ్స్, మీకోసం ఒక పొడుపు కథ అడుగుతున్నాను. ఒక ఆక్వేరియంలో 3 చేపలున్నాయి. అందులో ఒక చేప చనిపోయింది. ఆ చనిపోయిన చేపను బయటకు తీసేశారు. సాధారణంగా నీటి స్థాయి తగ్గాలి కదా, కానీ ఇక్కడ మాత్రం నీటి స్థాయి పెరిగింది. ఎందుకు? దీనికి సమాధానం మీకు తెలిసితే కామెంట్స్లో రాయండి. సమాధానం వీడియో చివరిలో చెప్తాను. అనగనగా ఒక చిన్న ఊరిలో ఒక చిన్న పేను ఉండేది. ఆ పేను చాలా శ్రమపడే స్వభావం కలది. ఆ పేను తన ఇంటి దగ్గర ఒక చిన్న తోట వేసుకుని అందులో మొక్కలు నాటుకుంది. ఒకరోజు రాజుగారి ఆవులు అక్కడికి వచ్చి ఆ మొక్కలన్నీ తినేశాయి. అది చూసిన పేనుకు చాలా కోపం వచ్చింది. రాజుగారి మీద యుద్ధానికి వెళ్తాను అని బయలుదేరింది. మధ్యలో ఒక తేళ్లు కనిపించింది. పేను పేను, ఎక్కడికి వెళ్తున్నావు? రాజుగారి ఆవులు నా మొక్కలు తిన్నాయి, అందుకే రాజుగారి మీద యుద్ధానికి వెళ్తున్నాను అని ఆ పేను చెప్పింది. అప్పుడు తేళ్లు, నేను కూడా నీతో వస్తాను. పేను మరియు తేలు కలిసి వెళ్తున్నప్పుడు ఇద్దరూ కలిసి వెళ్తుంటే ఒక పాము కనిపించింది. పాము కూడా విషయం తెలుసుకుని నేను కూడా మీతో వస్తాను అని వారితో చేరింది. సరే, కలిసి వెళ్దాం. పేను, పాము మరియు తేలు కలిసి వెళ్తున్నప్పుడు ముగ్గురు కలిసి వెళ్తుంటే ఒక సింహం కనిపించింది. ఏరా, ఎక్కడికి వెళ్తున్నాము సింహం? సింహం కూడా విషయం విని వారితో చేరింది. ఇప్పుడు నలుగురు కలిసి సాహసం కోసం వెళ్తున్నారు. పేను, పాము, సింహం మరియు తేలు కలిసి వెళ్తున్నప్పుడు అలా నలుగురు కలిసి రాజుగారి ఇంటి దగ్గరకు వచ్చారు. పేను, పాము, సింహం మరియు తేలు కలిసి ఒక పథకం వేసుకున్నారు. పేను రాజుగారి తలపైకి ఎక్కింది. తేళ్లు దువ్వెన దగ్గర దాక్కుంది. పాము చెప్పుల దగ్గర దాక్కోవాలి. సింహం గేటు దగ్గర దాక్కుంది. అంతా రెడీ అయ్యారా? రెడీ. రాజు తన కోటలో ఉన్నప్పుడు ఇలా జరిగింది. కొద్దిసేపటికి రాజు దువ్వెన తీసుకోగానే తేళ్లు కరిచింది. డాక్టర్ దగ్గరకు వెళ్దామని చెప్పులు వేసుకోగానే పాము కరిచింది. భయపడి రాజు బయటకు పరుగెత్తగా గేటు దగ్గర ఉన్న సింహం రాజును పట్టుకుంది. ఇలా చిన్న పేను తన తెలివితో పెద్ద రాజును గెలిచింది. ఓ గొప్ప రాజా, నా తెలివితో నిన్ను ఓడిస్తాను. అవును, చూడు నీతి. చిన్నవాళ్లు కూడా ఐక్యంగా ఉంటే పెద్దవాళ్లను గెలవగలరు. ఫ్రెండ్స్, వీడియో మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం. మా ఫ్రెండ్ చనిపోయింది, అందుకే వాటి కన్నీళ్లతో నీటి స్థాయి పెరిగింది. ఇంకా ఎక్కువగా ఏడాయి. ఫన్నీ కదా. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.